హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాం. ఈ కూర మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలుసు. ఇలా ఫ్రై చేసుకుంటే అసలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం చిన్న కాకరకాయలు ఫ్రైకి బాగుంటాయి. నూనెలో వేపేటప్పుడు కాయలు ఈజీగా తిప్పుకోవచ్చు. ముందుగా కాకరకాయలు కడగాలి. కాయలపై పొట్టు తీయకుండా 2 చివరలు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కాయ మధ్యలో నిలువుగా ఘాటు పెట్టాలి. కాయలన్నీ ఇలాగే మధ్యలో కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేశాక కాయలు కొంచెం మెత్తబడే వరకు నూనెలో వేపాలి. ఇలా వేపితే కాకరకాయలో మసాలా ఈజీగా పెట్టుకోవచ్చు. కొద్దిగా వేగాక ఈ కాయలు ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు కాకరకాయలో పెట్టే మసాలా స్టఫ్ తయారు చేసుకుందాం. ఇదే బాండీలో పెద్దగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగాక కరివేపాకు, ఎల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేసి వేపితే మాడకుండా ఇవన్నీ మెత్తగా ఉడుకుతాయి. తర్వాత కొంచెం చింతపండు వేసి కలపాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు బాండీ వేడయ్యాక నూనె లేకుండా పల్లీలు కొంచెం వేపుకోవాలి. తర్వాత మినపప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర వేపి ఒక ప్లేట్లో వేసుకుందాం. చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన పొడిలో 1/2 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం వేయాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టిన ఉల్లిగడ్డ మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మసాలాను ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ మసాలాలో కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకరకాయలో పెట్టే మిశ్రమం రెడీ అయిందండి. ఇప్పుడు ఈ మసాలా ఘాటు పెట్టిన కాకరకాయలో నింపాలి. అన్ని కాయల్లో ఇలాగే మసాలా పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక స్టఫ్ చేసిన కాకరకాయలు ఒక్కొక్కటి నూనెలో వేయాలి. అన్ని వైపులా వేగేలా కాకరకాయలు తిప్పుతూ ఉండాలి. ఇలా వేగాక ప్లేట్లో వేసుకుందాం. కొంచెం కూడా చేదు లేకుండా చాలా రుచిగా ఉండే గుత్తి కాకరకాయ మసాలా ఫ్రై రెడీ. వేరే కూర లేకుండానే గుత్తి కాకరకాయ ఫ్రైతో అన్నమంతా తినేయచ్చు.